మధ్యంతర బెయిల్కు నో. బండి భగీరథ్ విషయంలో నిన్న హైకోర్టులో సుదీర్ఘమైన వాదనలు జరిగినాయి. రాత్రి 12 దాటింది. జస్టిస్ మాధవీలత గారు చివరికి ఏం ఆర్డర్ ఇస్తారో, అసలు ఇంతసేపు ఆర్గ్యుమెంట్ దేనికి? అమ్మాయి మైనర్ అని తేల్చేసినారు కదా, మైనర్ అని చెప్తున్నారు కదా. బండి సంజయ్ గారు సిటీ సివిల్ కోర్టులో కేసు వేసినప్పుడు అందులో మైనర్ గర్ల్ అని రాసినారు కదా, వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా. ఇట్లా రకరకాల డిబేట్స్, డిస్కషన్స్, విశ్లేషణలు సమాజంలో జరిగినాయి. ఇంత అర్ధరాత్రి వరకు ఈ డిస్కషన్ చివరికి ఏమవుతుంది? నేను అనుకోవడం బెయిల్ ఇస్తారేమో అని చాలామంది భావించినారు. కానీ మొత్తానికి మరి ఏం జరిగిందో, జస్టిస్ మాధవీలత గారు నేను ఇప్పుడు రక్షణ ఇవ్వలేను, బెయిల్ ఇవ్వలేను అని నెక్స్ట్ వారానికి, గురువారానికి వాయిదా వేయడం జరిగింది. మరి ఈలోపుగా బండి భగీరథ్ విచారణకు సహకరించి హాజరవుతాడా? అసలు యాక్చువల్గా నిన్న హాజరు కావాలి. 13వ తారీఖు ఏమన్నాడు? 15వ తారీఖు వస్తా, ఎల్లుండి వస్తా అని అన్నాడు. ఎందుకు అన్నాడు? 14వ తారీఖు విచారణ ఉంది కాబట్టి. అది వాయిదా పడ్డది. అది వాయిదా పడగానే మళ్ళీ వాయిదా పడ్డది కదని చెప్పి 15వ తారీఖు హాజరు కావాల్సిన బండి భగీరథ్, నిన్న హాజరు కావాల్సిన బండి భగీరథ్ ఆయన హాజరు కావాలి. ఎందుకంటే నిన్న వాదనలు ఉన్నాయి కాబట్టి. నిన్నటిది కూడా అయిపోయింది. నెక్స్ట్ వీక్ అన్నారు. మరి నెక్స్ట్ వీక్ లోపు బండి భగీరథ్ హాజరు అవుతాడా? మళ్ళీ నెక్స్ట్ వీక్ విచారణ ఉంది కదా, అప్పుడు ఒక్కసారి చూద్దామని మళ్ళీ అప్పటిదాకా అప్స్కాన్లోనే ఉంటాడా? విచారణకు హాజరు కావచ్చు కదా. ఇవాళ దేశంలో ఎంతోమంది జైల్లోకి పోతున్నారు, ఎంతోమంది జైల్లోకి పోతున్నారు. ఏ తప్పు చేయని మాలాంటి వాళ్ళని కూడా తీసుకుపోయి లోపలేసినారు. మరి ఏముంది? మీరు ఒకవేళ తప్పు చేయకపోతే ఎస్ నేను ఇది ఇప్పుడు ఒక జైల్లో వేసినంత మాత్రాన మీరు టోటల్గా ఈ కేసులో దోషి అని మొత్తానికి మొత్తం తేల్చినట్టు కాదు కదా. మీకు చెప్పుకోవడానికి ఒక అంశం ఉంటుంది కదా. మరి అయినా కూడా విచారణకు ఎందుకు హాజరు కావట్లే? ఇప్పుడు ఏమంటున్నారు ఆయన పిటిషనర్ భగీరథ్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు, ప్రభుత్వం కుట్ర చేస్తున్నది, ఒకవేళ ఆయన కనుక విచారణకు హాజరైతే ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు, కాబట్టి మాకు రక్షణ కల్పించండి అంటున్నారు. ఇవ్వలేమో అని చెప్పారు. ఇక్కడ అన్నింటిలో మనం గమనించాల్సింది, నేను కూడా ఆర్గ్యుమెంట్స్ మొత్తం విన్నా, గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే పిటిషనర్ ఈ అమ్మాయి తరపు న్యాయవాది ఎవరు ఉన్నారో ఆయన పేరేంది, పప్పు నాగేశ్వరరావు ఏదో, చాలా అద్భుతంగా వాదించిండు. సో ఆయన నిరంజన్ రెడ్డి ఆర్గ్యుమెంట్స్ విని ఏమవుతుందో ఈ కేసు అని చాలామంది అనుకున్నారు. ఇక మన పీపీ గారేమో ఏం లేదు, 1-2 సార్లు 2-3 తెలుగులో మాట్లాడిండు, అయిపోయింది అనేది. ఎట్లాగో పిటిషనర్ అమ్మాయి తరపు న్యాయవాది ఉన్నాడు అనుకున్నాడా, మరి ఇక గవర్నమెంట్ చేతులు ఎత్తేసిందా ఏమో తెలియదు. కానీ అమ్మాయి తరపు అడ్వకేట్ మాత్రం చాలా అద్భుతంగా ఆర్గ్యుమెంట్స్ చేసిండు. మొత్తానికి జడ్జ్ మాధవీలత గారు నెక్స్ట్ వీక్కి వాయిదా వేసింది. ఎలాంటి రక్షణ కల్పించలేమని చెప్పింది, బెయిల్ ఇప్పటికిప్పుడు ఇవ్వలేను అని చెప్పింది. కనీసం ఒక 1 వీక్ అన్నా, కనీసం ఒక వారం రోజులకైనా ఇవ్వండి రక్షణ అని అడిగినారు. నో అని చెప్పింది. పరిశీలిస్తామని చెప్పింది. అది కూడా ఎప్పుడు? నెక్స్ట్ వీక్. మధ్యంతర బెయిల్కు నో. బండి భగీరథ్కు హైకోర్టులో చుక్కెదురు. ఈ దశలో ఎలాంటి ఉత్తర్వు ఇవ్వలేం. పిటిషన్ పైన అర్ధరాత్రి దాకా వాదోపవాదాలు. 12 గంటలకు తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించిన న్యాయస్థానం. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని భగీరథ్ న్యాయవాది విజ్ఞప్తి తోసిపుచ్చిన కోర్టు. బాధితురాలు మైనరే, దర్యాప్తులో తెలిసింది. ప్రస్తుతం ఆమె వయసు 17 ఏండ్ల 3 నెలలే. పుట్టిన తేదీ 10వ తరగతి సర్టిఫికెట్లు సమర్పించిన పీపీ పల్లె నాగేశ్వరరావు. కథం. సో డిసైడ్ అయిపోయింది, ఆ అమ్మాయి మైనర్ అని డిసైడ్ అయిపోయింది. ఇంకా చర్చ లేదు ఇక్కడ. మేజరా మైనరా అనేటువంటి చర్చకి ఫుల్ స్టాప్ పడింది. మనం ముందు నుంచి చెప్తున్నాం, అరే బాబు 10th క్లాస్ సర్టిఫికేట్ సమర్పించండి. ఇప్పుడు ఈ పీపీ పల్లె నాగేశ్వరరావు గారు మొన్న 13వ తారీఖున జరిగినటువంటి విచారణ సందర్భంగానే ఆ మెట్రికులేషన్ సర్టిఫికేట్ సమర్పించి ఉంటే ఆ రోజే రక్షణ వస్తుందా, దొరుకుతుందా, అసలు ఇస్తుందా, ఇవ్వదా అని తెలిసిపోయేది. నిన్న ఈ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. మరి అది మొన్న 13వ తారీఖు ఎందుకు ఇవ్వలే? ఇప్పుడు 13వ తారీఖు వరకు మీ దగ్గర డాక్యుమెంట్ లేనప్పుడు 15వ తారీఖు మీ దగ్గరికి డాక్యుమెంట్ వచ్చింది. క్రైమ్ పిటిషన్ ఎప్పుడు వేసినారు? మైనరా మేజరా అనే చర్చ ఎప్పుడు స్టార్ట్ అయింది? 13వ తారీఖుకి 3 రోజుల ముందు నుంచి స్టార్ట్ అయింది. మరి ఆ 3 రోజుల సమయం ఏం చేసింది గవర్నమెంట్? పోలీసులు ఏం చేసినారు? ఆధారం ఎందుకు సేకరించలేకపోయినారు? బయట ప్రజాగ్రహం వ్యక్తమవడంతో, జనం తిడుతుండడంతో, గవర్నమెంట్ ఇంత నిర్లక్ష్యంగా ఉందని చెప్పడంతో, రేవంత్ రెడ్డి కిందికి నీళ్లు రావడంతో ఇప్పుడు పీపీ అది సమర్పించిండు. లేకపోతే ఇప్పుడు తేలిపోయింది ఇక అమ్మాయి మైనర్ అని. ఇక మేజరా మైనరా అనేటువంటి ఆర్గ్యుమెంట్కి అసలు ఫుల్ స్టాప్ పడిపోయింది. సోషల్ మీడియాలో నాపైన ఆరోపణల జస్టిస్ టి మాధవీదేవి అభ్యంతరం. ఇప్పుడు ఆ జస్టిస్ గారి ఆవేదన ఏంటి అంటే, ఆమె ఒక ఫ్లయర్, ఒక గ్రాఫిక్ ప్లేట్ తిరుగుతున్నది. ఏమని? మాధవీలత గారు ఫస్ట్ డే ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ఆమె అంతసేపు ఆర్గ్యుమెంట్స్ విన్నది, వాయిదా చేసింది. అసలు ఆ రోజే డిస్మిస్ చేయాల్సి ఉండే పిటిషను. ఎందుకు ఆమె అట్లా చేసింది అని అంటే, ఆమె గారి భర్త, ఆయన పేరేదో ఉన్నది, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కావడానికి ప్రయత్నం చేస్తున్నాడు మొన్న జరిగిన ఎలక్షన్స్ తర్వాత. సో అందులో భాగంగా ఆమె కొంత బండి భగీరథ్ వైపుగా ఉన్నది అనే ఒక ఎలిగేషన్ తీసుకొచ్చింది.
ఒక ఆరోపణ, అదే సోషల్ మీడియాలో తిరుగుతున్నది, ఏ పేపర్ అయితే కాదు అది. అంతకు ముందేమో ఆయన ఎవరు, వేణుగోపాల ఎవరో ఒక జడ్జి ఉండే, ఆయన బెంచ్ మీదకి పోవాల్సి ఉండే, ఆయన మున్నూరు కాపు అని అదొకటి తిరిగింది గట్టిగా. తిరిగేసరికి ఆయన బెంచ్ ఆయన వదిలేసిన తర్వాత మాధవీలత గారి బెంచ్ పైకి వచ్చింది. ఆమె మీద కూడా ట్రోల్ నడిచింది. చివరికి ఆమె తన మీద జరుగుతున్న ప్రచారాన్ని అక్కడ ప్రకటిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. అరే, ఇంత దారుణంగా నా మీద సోషల్ మీడియాలో ట్రోల్స్ జరుగుతున్నాయని. మరి ఎందుకు జరుగుతున్నాయంటే మరి ఇక అది తెలుసు కదా. ఇక ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా విశ్లేషిస్తారు కదా. న్యాయం అందరికి ఒకేలా ఉండాలంటే ఉన్నది అని కనుక మనం భావిస్తే మరి సామాన్యుడి కేసు ఇట్లనే ఇన్ని గంటల పాటు వాదిస్తారా? అల్లు అర్జున్కి దొరికిన న్యాయమే, బండి భగీరథకు దొరికిన న్యాయమే. న్యాయం అంటే ఇంతకాలం ఇంత సమయం తీసుకొని ఆర్గ్యుమెంట్ చేయడం, మరి ఇది సామాన్య ప్రజలకి అవకాశం ఉంటుందా? ఇప్పుడు హౌస్ మోషన్లు, లంచ్ మోషన్లు ఇమీడియట్గా కొంతమందికి వచ్చేస్తుంటాయి, కానీ అది సామాన్యుడికి వస్తుందా? వెకేషన్ టైంలో హైకోర్టు సర్క్యులర్ ఉన్నది. అసలు ఇట్లాంటి ఇంటరిమ్ బెయిల్ పిటిషన్లు, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లు హైకోర్టుకు తీసుకురావద్దు, కింది కోర్టు డిస్మిస్ చేసిన తర్వాతే ఆ అప్లికేషన్స్ అన్నీ తీసుకొని మాత్రమే రావాలని క్లియర్గా సర్క్యులర్ ఉంది. మరి ఎట్లొచ్చింది? ఇవన్నీ కొంతమంది విశ్లేషించినప్పుడు వాళ్ళకి ఏదో అనిపించి ఇట్లాంటి వార్తలు రాస్తూ ఉంటారు. సో మొత్తానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్కు హైకోర్టులో ఎలాంటి తక్షణ ఊరట లభించలే. మైనర్ బాలికను లైంగికంగా వేధించినట్లు పేట్ బషీరాబాద్ పోలీసులు నమోదు చేసిన పోక్సో కేసులో అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించడానికి హైకోర్టు నిరాకరించింది. బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేస్తున్నామని, ప్రస్తుత దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొన్నది. ఈ నెల 21వ తేదీన అంటే గురువారం ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పును వెలువరిస్తామని తెలిపింది. ఎప్పుడు? 21 నెక్స్ట్ వీక్ గురువారం. కనీసం ముందస్తు బెయిల్ పిటిషన్లో తీర్పు ఇచ్చే వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని, కనీసం బెయిల్ పిటిషన్ ఏమో 21వ తేదీన మేము ఆర్డర్ ఇస్తామని అంటున్నారు. కానీ ఆలోపు కనీసం అరెస్టు చేయకుండా రక్షణ కల్పించండి అని ఇంకొక రిక్వెస్ట్ పెట్టారు. దాన్ని కూడా జడ్జి అన్ని విధాలుగా సహకరించేందుకు సిద్ధమని, సో కనీసం రక్షణ అయినా ఇవ్వాలి అరెస్టు చేయకుండా అని భగీరథ్ తరపు సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి చేసిన విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ దశలో ఇప్పటికిప్పుడు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై జస్టిస్ టి మాధవీదేవి ధర్మాసనం శుక్రవారం అర్ధరాత్రి వరకు విచారణ చేపట్టి తీర్పు రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించింది. అంతకుముందు పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి వాదన కొనసాగించారు. వాస్తవానికి బాలిక తల్లిదండ్రులు అన్ని రకాలుగా న్యాయ సలహా తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో న్యాయ నిపుణుల సలహా మేరకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎవరంటున్నారు ఈ మాట? నిరంజన్ రెడ్డి, భగీరథ్ అడ్వకేట్ వాదిస్తున్నాడు. అందులో పెనెట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్కి సంబంధించిన ఘటనలు, ఆ సెక్షన్ పెట్టడానికి దారితీసిన పరిస్థితులు ఏమీ లేవు. అసాల్ట్ సెక్షన్ను కొత్తగా చేర్చారు. వారిద్దరూ కలిసి తిరిగారు. వారు కలిసి ఉంటున్నట్లుగా, రిలేషన్లో ఉంటున్నట్లుగా తల్లిదండ్రులకు తెలుసు. గత ఏడాది జరిగిన ఘటనలకు చాలా ఆలస్యంగా ఇప్పుడు కంప్లైంట్ చేశారు. పిటిషనర్ తండ్రి బండి సంజయ్ కేంద్ర మంత్రి కాబట్టి కేసును నీరుగారుస్తున్నారంటున్నారు. అసలు రాష్ట్రంలో అధికారంలో ప్రత్యర్థి పార్టీ ఉన్నది. శాంతి భద్రతలు, పోలీసు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు. బాలిక తండ్రి చాలా ప్రభావవంతమైన వ్యక్తి. ఆయనతో పోలీసులు కుమ్మక్కై ఉండొచ్చు. ఇప్పుడు బాలిక తండ్రే ప్రభావం చేసే వ్యక్తి అయితే మరి బాలుడి తండ్రి, బాలుడు అంటున్నా, అబ్బాయి కూడా కాదు, ఆ వ్యక్తి తండ్రి, భగీరథ్ తండ్రి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి మరి ఆయన? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఎవరిది ఇన్ఫ్లుయెన్స్? ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తుంది? మీరు అంటున్నారు పోలీసులు, శాంతి భద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశం, ప్రత్యర్థి పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది అంటున్నారు. మరి ప్రత్యర్థి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిరంజన్ రెడ్డి గారు సెలవియ్యాలి. ప్రత్యర్థి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీ అమ్మాయి తల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు 8 గంటలు, 6 గంటల నుంచి సాయంత్రం 1 గంట దాకా కనీసం కంప్లైంట్ కాపీ తీసుకోకుండా, అక్నాలజ్మెంట్ ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ పక్కన పెట్టండి, అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వకుండా ఎందుకు వెయిట్ చేసినట్టు? ప్రత్యర్థి పార్టీ కదా. ప్రత్యర్థి పార్టీ ఎట్లయితుంది? ఇక్కడ ప్రత్యర్థి పార్టీ ఏం కాదు, కలిసిన పార్టీ. రాష్ట్రంలో అధికారంలో లేని బండి సంజయ్ ఎలా ప్రభావం చూపించగలరు? మొదట బెయిల్ వచ్చే చిన్న చిన్న సెక్షన్లు ఉన్న ఎఫ్ఐఆర్లో కావాలనే పెద్ద సెక్షన్లు చేర్చారు. ఈ పరిస్థితుల్లో పిటిషనర్ ముందస్తు బెయిల్కు అర్హుడు.
అరెస్టు చేస్తే పిటిషనర్కు తిరిగి పూడ్చుకోలేని విధంగా నష్టం జరుగుతుంది అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల తరపున స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదించారు. బాధితురాలు మైనర్ కాదు, మేజర్ అన్న వాదనలో వాస్తవం లేదు. పీపీ చెప్తున్నాడు. ఆమె పుట్టిన తేదీ ధృవీకరణ, 10వ తరగతి మార్కుల మెమోను సీల్డ్ కవర్లో కోర్టు వారికి అందజేశాం. అయిపోయింది. బాధితురాలు 2008లో పుట్టింది. ఈ రోజు నాటికి ఆమె వయస్సు 17 సంవత్సరాల 3 నెలలు మాత్రమే. దర్యాప్తు అధికారులు సమగ్ర వివరాలు సేకరించారు. బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతే నేరంలో అసలు తీవ్రత ఎంత ఉందో తెలిసింది. అందుకే పెనట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ అనే సెక్షన్ను చేర్చాం. అదే సెక్షన్ 5(1) రెడ్ విత్ 6 అనే సెక్షన్ని యాడ్ చేశారు. పోక్సో ఎఫ్ఐఆర్ అనేది కేవలం ప్రాథమిక పత్రం మాత్రమే, అది ఎన్సైక్లోపీడియా కాదు. దర్యాప్తులో అన్ని విషయాలు తేలుతాయి. ఇంత తీవ్రమైన కేసులో ముందస్తు బెయిల్, అరెస్టు నుంచి రక్షణ ఇవ్వరాదు అని పల్లె నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇక దాని తర్వాత బాధితురాలి తరపున సీనియర్ న్యాయవాది పప్పు నాగేశ్వరరావు వాదిస్తూ బండి భగీరథ్ మరో 4 అమ్మాయిలను వేధించాడు. త్వరలో వాళ్ళు కూడా బయటకు వస్తారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు బండి సంజయ్ తన అధికార బలాన్ని ప్రయోగిస్తున్నారు. సంగప్ప అనే వ్యక్తి ద్వారా మధ్యవర్తిత్వం చేశారు. జనవరి 1వ తేదీన ఫామ్ హౌస్లో బాధితురాలు నిద్ర లేచేసరికి ఒంటిపైన దుస్తులు లేవు. ఆమెకు పిటిషనర్ మద్యం తాగించాడు. పోక్సో కేసులో ఆలస్యం జరిగిందనే విషయానికి ప్రాధాన్యం లేదు. కరీంనగర్లో కౌంటర్ కేసు పెట్టే వరకు ఇక్కడి పోలీసులు వేచి చూశారు. ముఖ్యమంత్రి కేసును పర్యవేక్షించిన తర్వాతే పోలీసులు కదిలారు. భగీరథ్ మైనర్ను శారీరకంగా యూజ్ చేసుకున్నాడు. అతడిపైన గతంలో 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అతడే మొదటిసారి నేరస్తుడు కాదు అని పేర్కొన్నారు. అన్ని వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. సోషల్ మీడియాలో తనపైన తప్పుడు ప్రచారం చేయడంపై జస్టిస్ మాధవీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్తకు పదవులు ఆఫర్ చేశారంటూ ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారని, ఇలాంటి వాటికి తాను భయపడను అని అన్నారు. మొత్తానికి ఆమె అయితే భగీరథ్కి అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు. దాన్ని రిజర్వ్లో పెట్టడం జరిగింది. మరి ఈ మధ్యలో ఏం జరుగుతుందన్నది చూడాలి. ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్స్లో ఆయన ఎవరైతే పిటిషనర్ ఆ అమ్మాయి తరపు న్యాయవాది ఉన్నాడో చాలా అద్భుతంగా వాదించిండు. నిరంజన్ రెడ్డి ఎంత ఇచ్చి పెట్టుకున్నారో కానీ ఈయన మాత్రం ఇరగదీసిండు. సో అంతకు మించిన ఆర్గ్యుమెంట్స్ ఈయన చేయడం వల్లనే ఆ కేసు ఇప్పుడు ఇవాళ కొంత నిలబడగలిగిందని మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఇక అన్నీ కాదండి, ఇదంతా కాదు. ఈ టోటల్ ఎపిసోడ్లో అమ్మాయి మైనర్ అని తేలిన తర్వాత ఇంకేముందండి అక్కడ? అమ్మాయి ఇష్టంగా వెళ్ళినా, ఇంకో రకంగా వెళ్ళినా అది సెక్షువల్ అసాల్ట్ కిందకే వస్తుంది. ఇప్పుడు జడ్జ్ అయినా ఇంకెవరైనా దేని ప్రకారం వెళ్తారు? చట్ట ప్రకారమే ముందుకెళ్తారు. 17 సంవత్సరాల దాటిన అమ్మాయి కాబట్టి కొన్ని ప్రత్యేకమైన పరిమితులు ఉంటాయి. సో దాన్ని కూడా ఆలోచించాలని నిరంజన్ రెడ్డి వాదించే ప్రయత్నం చేశారు. అంటే ఆల్మోస్ట్ ఆమె 18 ఇయర్స్కి దగ్గరగా ఉంది కాబట్టి అని ఒక లైన్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ చట్టంలో అట్లాంటివి ఏం లేవు కదా. సో ఇప్పుడు ఇది చాలా మింగుడు పడని అంశమే వీళ్ళకి. ఎందుకంటే ఇది మైనర్ అని తేలడం ఒకటి, పోక్సో అట్రాక్ట్ అవుతుంది అన్నది క్లియర్గా అర్థమవుతున్నది. కాబట్టి ఈ కేసులో మరి ఆయన ఎట్లా బయటపడతారు ఏంటన్నది చూడాలి. మొత్తానికైతే కేసు మరింత ఇదైంది. ఎన్ని ప్రచారాలు ఎన్ని ఇది చేసినా ఏం ఆపలేకపోయినారు. వీళ్ళకి ఒకటే ఒక హోప్ ఉండే, అమ్మాయి మేజర్ అయితే అప్పుడు ఏమవుతుంది? పోక్సో అట్రాక్ట్ అవ్వదు, పోక్సో సైడ్ వెళ్ళిపోతుంది, రేప్ కేసు ముందుకు వస్తుంది. ఇక రేప్ కేసు ముందుకు వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది? అది ఎప్పుడు జరిగింది ఏంటి ఇవన్నీ ఉంటాయి. అది ప్రూవ్ చేయడం అన్నది అంత ఈజీ అయితే కాదు, ఎందుకంటే ఎప్పుడో జరిగింది కాబట్టి. సో అమ్మాయి మేజర్ అనేటువంటి విషయం దగ్గర వీళ్ళు కొంత హోప్ పెట్టుకున్నారు. కానీ గవర్నమెంట్ అఫీషియల్గా సీల్డ్ కవర్లో కోర్టు సమర్పించింది అమ్మాయి మైనర్, 17 సంవత్సరాలు 3 నెలలే ఉంది ఈ రోజు నాటికని పీపీ పత్రాలు సమర్పించినారు. ఇంకా పోక్సో ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతుంది. ఒకవేళ అమ్మాయి ఇష్టపూర్వకంగా అనే లైన్ వచ్చినా పోక్సో అట్రాక్ట్ అవుతుంది. ఇక దాన్ని ఏం చేయలేం.